హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర స్ప్లెండర్ ప్లస్ బైక్ వచ్చింది. ఇంజిన్లో సౌండ్ వస్తుందని కస్టమర్ అయితే మన దగ్గరికి వచ్చాడు. సౌండ్ ఎలా వస్తుందో మనం కూడా ఒకసారి చూద్దాం. విన్నారు కదా, కంప్లైంట్ ఏంటంటే టైం ఇంజిన్ అయితే పోయింది. అది ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా టైమింగ్స్ ప్యాకెట్ కార్డ్ వచ్చే కప్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఎందుకంటే టైం ఇంజిన్ ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి కాబట్టి. ఒకసారి ఇలా చూడండి, టైం ఇంజిన్ ఎంత లూజ్ ఉందో. అంత లూజ్ ఉంటే మనకు సౌండ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో టైం ఇంజిన్ అయితే ఖచ్చితంగా పోయింది. టైం ఇంజిన్ పోయింది కదా, ఓన్లీ టైం ఇంజిన్ మార్చుకుంటే సరిపోద్దని అనుకోకండి. స్పాకెట్ వీలు, పంపు వీలు డ్యామేజ్ అయితే అయి ఉంటాయి. టైం ఇంజిన్ కిట్ వేసుకుంటేనే బెస్ట్. ఫస్ట్ గేర్ రిమూవ్ చేసుకోండి. నెక్స్ట్ చైన్స్ ప్యాకెట్ డస్ట్ క్యాప్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెట్ కేస్ ఓపెన్ చేసుకోండి. కేస్ రానప్పుడు లైట్గా స్విచ్తో కొట్టుకోండి, గట్టిగా కొట్టబాకండి, కేసు డ్యామేజ్ అయిపోద్ది. పైన బుష్లు పట్టుకో ఉంటాయి, లైట్గా కొట్టండి. మ్యాగ్నెట్కి ఉన్న 14 సైజ్ నట్టు, వాషర్ రెండు తీసేయండి. మ్యాగ్నెట్ పుల్లరు ఫుల్గా టైట్ చేయండి. 2-3 థ్రెడ్లు వేసి లాక్ చేసి కానీ బయట పెరిగారంటే పుల్లరకు ఉండే తీర్చి అయితే డ్యామేజ్ అయిపోతాయి. రాంగ్ థ్రెడ్ వేసుకోకుండా నీట్గా వేసుకోండి. ఫుల్గా లాక్ చేసి 2 దెబ్బలు సుత్తితో కొట్టండి, మ్యాగ్నెట్ ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ ప్లేటు, సెల్ఫ్ లాక్ రెండు ఓపెన్ చేసేయండి. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ అయితే మొత్తం డౌన్ చేసేయండి. ప్లేట్ గుండి స్టార్ స్క్రూల్ని తట్టుకోవాలి ఫస్ట్. అలా తట్టలేదంటే మన స్క్రూలు అయితే ఫ్రీగా రావు. కంపెనీ వాడు ఏంటంటే థ్రెడ్లోకి వేస్తాడు. సో అందుకని తడితే మనకు ఫ్రీగా వస్తాయి. కటింగ్ లేయర్ పట్టుకొని గట్టిగా లాగారంటే ఫ్రీగా అయితే వచ్చేస్తుంది. ఇంజిన్ కింద 14 సైజ్ బోల్ట్ ఉంటుంది, దాన్ని కూడా ఓపెన్ చేసేయండి. స్ప్రింగు, రాడ్ అన్నీ బయట వచ్చేస్తాయి. ప్యాకెట్కి వచ్చే 8mm బోల్ట్ని రిమూవ్ చేసుకోండి. బోర్ దగ్గర రబ్బర్ వీల్ అయితే ఉంటుంది, అది తీయిందే మనకి టైమింగ్ చైన్ బయట రాదు. సో దాన్ని తీసిన తర్వాత టైమింగ్ చైన్ బయట వస్తుంది. ఆయిల్ పంప్ వీల్ తీయాలంటే స్క్రూ డ్రైవర్తో దాన్ని తట్టి తీయాల్సిందే, మామూలుగా అయితే రాదు. ఇది పంపు వీలు, మీరు డైరెక్ట్ వేయాలంటే అయితే మటుకు పట్టదు, అసలు సీటింగ్ అయితే కాదనమాట. దానికి ఏం చేయాలంటే ఖచ్చితంగా పంప్ అయితే తిప్పుకోవాలా, అవతల పక్క ఆయిల్ పంప్ తీసుకోవాల్సి వస్తుంది. క్లచ్ కేస్ ఓపెన్ చేయడానికి డైరెక్ట్గా 8mm బోల్ట్ అన్నీ తీసేద్దామని చూసా. సో చివరికి ఏమైందంటే బోల్ట్ అయితే తీసాను, కేస్ అయితే బయట రావట్లేదు. సో ఇంకా తప్పదు భయ్యా, ఖచ్చితంగా సైలెన్సరు, ఫుట్ రెస్ట్ రెండు ఇప్పుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వీల్ లోపల పెట్టి స్క్రూ డ్రైవర్తో ప్రెస్ చేయండి. ఈ పిన్ వేసుకునేటప్పుడు వన్ సైడ్ బాల్ ఉంటుంది, వన్ సైడ్ నార్మల్గా ఉంటుంది. బాల్ ఉండేది స్ప్రింగ్ సైడ్ రావాలి కింద, నార్మల్గా ఉండేది పైన రబ్బర్ వస్తుంది. రబ్బర్ సీటింగ్ వేసుకొని పైన ఫిట్ చేసుకోవాలి. స్ప్రింగ్ వేసుకునేటప్పుడు వన్ సైడ్ సన్నగా, ఒక సైడ్ లావుగా ఉంటుంది. సన్నగా ఉన్నది పిన్నికి వేసుకోవాలి, లావుగా ఉన్న సైడు బోల్ట్కి వేసుకోండి.
టైమింగ్ చైన్ వేసుకునేటప్పుడు పై నుంచి వేసుకోండి, ఫ్రీగా వెళ్తుంది. కింద నుంచి వేసారంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. బోర్ రబ్బర్ వేసినప్పుడు రబ్బర్ మనకి ఇలా మెత్తగా ఉండాలి. ఈ బోల్ట్ ఫిట్ చేసేటప్పుడు అల్యూమినియం వాషర్ తప్పనిసరి దానికి ఉండాలి. ఆ నట్టు ఇప్పుడే ఫిట్ చేసుకోండి, లేదంటే మళ్ళీ మర్చిపోతారు. టైట్ చేసేయండి. టెన్షనర్ వీల్ కూడా ఫిట్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాగ్నెట్ పెట్టుకొని టైమింగ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. టైమింగ్ సెట్ చేసుకోవడం అంటే పిస్టన్ టాప్లో ఉండాలి, మ్యాగ్నెట్ మీద మార్కింగ్ కరెక్ట్గా ఉండాలి. ఈ క్యామ్ షాఫ్ట్ ఏదైతే ఉందో మనకి అది ఫ్రీ సెక్షన్లో ఉండాలి, పైకి కిందకి ఫ్రీగా ఉండాలి మూమెంట్. క్యామ్స్ ప్యాకెట్ బిగించేటప్పుడు పిస్టన్ టాప్లో పెట్టుకోండి. స్పాకెట్ని ఫిట్ చేసుకునే ముందు స్పాకెట్ మీద ఒక చిన్న డాట్ ఉంటుంది, అట్లానే హెడ్ మీద ఒక లైన్ ఉంటుంది, దానికి సమానం మ్యాచ్ అయ్యేటట్టు ఫిట్ చేసుకోండి. ముందుగా స్పాకెట్ అయితే లోపల పెట్టేసేయండి. చైన్ వేసుకొని ముందుకు ప్రెస్ చేయండి. దాంట్లో బుష్ ఉంటుంది, బుష్లో సీటింగ్ పడిపోద్ది. స్పాకెట్కి వచ్చే 8 mm నట్లని టైట్ చేసుకోండి. ఈ కాయిల్ ప్లేట్కి నేనైతే అనాబాండ్ వేసుకుంటున్నా, మీ ఇష్టం అనమాట, వేసుకుంటే వేసుకోవచ్చు. నాకేంటంటే లీక్ అవుద్దని వేస్తున్నా, వేసుకోకపోయినా పర్లే, మీకు లీక్ రాదని గ్యారంటీ ఉంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫ్ చైన్ వీల్స్ అయితే ఫిట్ చేసుకోండి. సెల్ఫ్ మోటార్కి వచ్చేలాగా మర్చిపోకుండా వేసుకోండి. మ్యాగ్నెట్కి వచ్చే బోల్ట్ ఫుల్గా లాక్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాగ్నెట్ ఒకసారి గమనించండి, టీ మార్క్ ఏదైతే ఉందో కరెక్ట్గా ప్యాడ్కి సరిగ్గా వస్తుంది, అలానే ఉండాలి. సో నెక్స్ట్ స్పాకెట్ వీలు మార్కింగు, హెడ్కి మార్కింగు సమానంగా ఉండాలి. నెక్స్ట్ పిస్టన్ కూడా టాప్లో ఉండాలి, టాప్లో ఉండాలో చూసుకోండి ఒకసారి. అన్నీ సరిగ్గా ఉన్నాక వాల్ కప్పులు 2 ఓపెన్ చేసుకొని వాల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ చూడండి ఒకసారి. వాల్స్ సైడ్ ప్లే ఉండాలి, సెంటర్ ప్లే ఉండకూడదు. కింద వాళ్ళు పై వాళ్ళు 2 చెక్ చేసుకోండి ఒకసారి. ఇందాక ఆయిల్ పంప్ తీసాం కాబట్టి యాజ్ మళ్ళీ క్లచ్ కేసు అయితే బిగించేయండి. క్లచ్ కేసు, ఫుట్ రెస్ట్, సైలెన్సరు ఆల్మోస్ట్ మొత్తం అన్నీ వేసుకోండి. గ్యాస్ కట్ మటుకు కొత్తది వేసుకోండి, లేదంటే సౌండ్ వస్తుంది, సైలెన్సర్ సౌండ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్యాకెట్ కప్ని నీట్గా క్లీన్ చేసుకోండి, ప్యాకింగ్ అవి ఉంటాయి. కొత్త ప్యాకింగ్ వేసుకొని ఫిట్ చేసేయండి. ఇక్కడ చిన్న డాట్ ఉంటుంది, దాంట్లో ఫిట్ చేసుకోండి. ఆ హోల్లో కరెక్ట్గా కూర్చోవాలి. ఈ 10 mm బోల్ట్ని టైట్ చేసేటప్పుడు లైట్గా టైట్ చేసుకోండి. ఎక్కువ టైట్ చేసారంటే ప్యాకెట్ కప్ ఇరిగిపోద్ది. వాల్ కప్పులు నీట్గా క్లీన్ చేసుకొని ఫిట్ చేసుకోండి. నెక్స్ట్ ప్యాకింగ్ వేసుకోండి, మ్యాగ్నెట్కి వేసేసేయండి, బోల్ట్ వేసేయండి, ట్రై బోల్ట్ వేసేయండి. తర్వాత చైన్ ప్యాకెట్ డస్ట్ క్యాప్ కూడా వేసేయండి భయ్య, టైం వేస్ట్ ఎందుకు, తొందరగా గేర్ రైడ్ కూడా బిగించేయండి. లాస్ట్గా ఇంజిన్ ఆయిల్ పోసుకోండి భయ్య, మర్చిపోయారంటే ఇంకంతే, ఎంత చేసి కూడా వేస్టే. సో మనమైతే మొత్తం ఫిట్ చేసేసాం, అయిపోయింది. సో ఇంజిన్ సౌండ్ ఏ విధంగా వస్తుందో ఒకసారి విందాం. ఫస్ట్ వచ్చిన దానికి తర్వాత రిపేర్ చేసినాక ఎట్లా ఉందో చూద్దాం. ఫస్ట్ బండి వచ్చినప్పుడు గులకరాలు వేసుకుంటున్నట్టు సౌండ్ వస్తుంది. ఇప్పుడైతే నార్మల్గా అయితే సౌండ్ వస్తుంది. టైమింగ్ చైన్ ఫిట్ చేసుకోవడం అంతే భయ్య. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.